బ్రదర్ ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఎప్పుడైతే మీరు ప్రజాశాంతి పార్టీ పెడుతున్నారు అనే న్యూస్ వచ్చిందో అప్పుడు కొంతమంది మీడియా మిత్రులు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అందులో చాలా మంది ప్రజాశాంతి పార్టీ అంటే ఇది ఓన్లీ క్రిస్టియన్ పార్టీ, అందులో అందరూ క్రిస్టియన్సే ఉంటారు, దాన్ని కూడా ఏదో ఫండింగ్ కోసం పార్టీ పెడుతున్నారు అని చెప్పారు. బట్ ద మూమెంట్ వెన్ ఐ హావ్ సీన్ దిస్ గ్యాదరింగ్, లైక్ a person from Vaishya community, a person from Kamma community, a person from యాదవ్ కమ్యూనిటీ, ఎస్సీ ఎస్టీ, ఇలా అంతా చూసి నేను షాక్ అవుతున్నాను. ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కూడా ఒకప్పుడు ప్రజాశాంతి పార్టీ గురించి తప్పుగా అనుకున్నాను, ఇట్ ఈస్ ఓన్లీ పర్టైనింగ్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ అని. బట్ ఫస్ట్ టైం యాజ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ గెటింగ్ రియలైజ్ దట్ దిస్ పార్టీ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ కమ్యూనిటీ అని. It's so pleasure to be a part of this association and thank you so much. మీరు అడగంగానే హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీరు ఖచ్చితంగా నిలబడొచ్చు అన్నారు and it's a wonderful support from you. సిస్టర్ కి ఏం చెప్పానంటే 10,000 మందిని మీరు ఫిబ్రవరి 21 లోపుని ఓన్లీ 10 రూపాయల మెంబర్షిప్ తీసుకొని ఓటర్ ఐడి కార్డులతో ఉంటే ఫిబ్రవరి 21 లోపున మీరు మీటింగ్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తా. బాలకృష్ణ కాదు, ఏ కృష్ణ వచ్చినా అక్కడ గెలవరు, ప్రజలే గెలిపిస్తారు మిమ్మల్ని. యాక్టర్ని గెలిపించే రోజులు కావిదే. ఈ రోజు రాజకీయాలంటే అన్ని పార్టీల్లో కూడా టికెట్ ఆశించాలంటే కోట్ల కొద్ది డబ్బులు ఉండాలి, ఆ కోట్లు సంపాదించిన తర్వాతనే వీఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్ ద ఎలక్షన్స్ అనే ఒక అపోహను మీరు ఈ ప్రజాశాంతి పార్టీ బ్రేక్ చేస్తుందని చెప్పాలి. చూసారా ఎంత వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఎప్పుడు కేజ్రీవాల్ అంటే ఏమని, he was a no-name guy. Now he is the chief minister of Delhi. No money. People gave 100 rupees, 200 rupees, 500 rupees. Young generation like this sister, 32. How old are you? 25. How old are you? 26. 32. 38. 27. 37. 32. 25. 22. No, you are not qualified. 25 or not? 25. 21. 44. Just 40. 21 MLA ki 25 నువ్వు ఎలా నిలబడ్డా ఎమ్మెల్యే గానే 25 తెలియదు. How old are you brother? 36. 31. 25. 44. 43. 35. 25. మీది 33. 33. అది ప్రజాశాంతి పార్టీ ఫాలోయింగ్. మీరు ఒకరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి, 44,000 మంది కోఆర్డినేటర్గా చేరారు. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు. 600 మందిని చేర్పిస్తానని 50,000 మంది 600 ఆంధ్రాలో చేర్పిస్తే 3 కోట్ల ఓటర్స్ మెంబర్స్ అయిపోతారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.